ఇంటర్ ఫినిష్ అయ్యాక అందరూ కూడా ఒక క్వశ్చన్తో కన్ఫ్యూజ్ అయిపోతారు. లైక్ ఇంజనీరింగ్లో బ్రాంచ్ ఏం తీసుకోవాలని. సిఎస్సి తీసుకుంటే మంచి జాబ్ వస్తుందా, మెకానికల్ బ్రాంచ్లో ఫ్యూచర్ ఉందా, ఈసీ చదివినా ఇంకో పక్క సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ ఇస్తారా? ఈ కన్ఫ్యూజన్లో ఏంటంటే చాలా మంది కూడా రాంగ్ డెసిషన్ తీసుకుంటారు, లేటర్ రిగ్రెట్ అవుతారు. అందుకే ఈ వీడియోలోని ప్లేస్మెంట్స్, ఫ్యూచర్ స్కోప్, ఇంట్రెస్ట్, ఫ్రీ టైమ్, ఆల్సో హైయర్ స్టడీస్ అనే 5 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ బేస్ చేసుకొని టాప్ 8 ఇంజనీరింగ్ బ్రాంచెస్ ని డివైడ్ చేసి, నేనైతే నువ్వు ఈ బ్రాంచ్ తీసుకో అని నేను చెప్పట్లేదు, కాకపోతే నువ్వు ఏ బ్రాంచ్ తీసుకోవాలో ఎండ్ ఆఫ్ ది వీడియోలో నీకు క్లారిటీ వచ్చేలాగా నేను గైడెన్స్ ఇస్తాను. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి అండ్ లాస్ట్ లో నేను చెప్పేదైతే మిస్ అవ్వద్దు. సో మనకైతే బీటెక్ బ్రాంచెస్ చాలానే ఉన్నాయి మార్కెట్ లో అయితే. బట్ నేనేంటంటే ఎవరైతే స్టూడెంట్స్ ఎక్కువ ఏ బ్రాంచ్ తీసుకుంటున్నారో ఆ టాప్ 8 బీటెక్ బ్రాంచెస్ మీద కంపారిజన్ ఇస్తాను. అండ్ మనమైతే ఒక 5 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ బేస్ చేసుకొని కంపేర్ చేయబోతున్నాం. ఒకటేమో ప్లేస్మెంట్స్, లైక్ మీరు తీసుకున్న బ్రాంచ్లో ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి అండ్ స్కోప్ ఏంటి. లైక్ మీరు బ్రాంచ్ తీసుకుంటున్నారంటే డిమాండ్ ఉండాలి కదా ఫ్యూచర్లో, మీ గ్రాడ్యుయేషన్ అయ్యేసరికి. సో ఆ బ్రాంచ్ యొక్క డిమాండ్, స్కోప్ ఎలా ఉన్నాయి ఫ్యూచర్లో. అండ్ ఆల్సో ఇంట్రెస్ట్, లైక్ మీరు తీసుకోవచ్చా లేదా, మీకు ఇంట్రెస్ట్ ఎలాగా ఫైండ్ అవుట్ చేయాలి అనేది. అండ్ ఆల్సో ఫ్రీ టైం, మీరు అకాడమిక్స్ కాకుండా సైడ్గా ఏమైనా చేయాలనుకుంటే మ్యూజిక్ కానీ, డ్యాన్స్ కానీ, ఎడిటింగ్ కానీ, ఇలాంటివి ఏమైనా మీ హాబీ కానీ, యాక్టివిటీస్ కానీ చేయాలనుకుంటే మీకు ఫ్రీ టైం ఎంత ఉండొచ్చు ఈ బ్రాంచ్ తీసుకుంటే. అండ్ ఆల్సో మీరు ఫ్యూచర్లో ఏమైనా హైయర్ స్టడీస్ చేయాలనుకుంటే ఈ బ్రాంచ్ ద్వారా ఏమేమి ఉంటాయి ఆపర్చునిటీ, ఛాన్సెస్ కానీ, అవన్నీ డిస్కస్ చేసుకుందాం. సో మనమైతే ఫస్ట్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బ్రాంచ్తో మన వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఈ బ్రాంచ్ అందరికీ తెలిసిందే. చాలా మంది స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా కూడా జస్ట్ బికాస్ ఆఫ్ ది ప్యాకేజెస్ రావడం వల్ల, హై ప్యాకేజెస్ రావడం వల్ల ఈ బ్రాంచ్ని చూస్ చేసుకుంటారు. సో ఫస్ట్ మనం ఈ బ్రాంచ్ కోసం చూసుకుందాం. ఇఫ్ యూ సీ ది ప్లేస్మెంట్స్ హియర్, వీ కెన్ గివ్ ది 5 స్టార్ రేటింగ్. ఎందుకంటే మనకి ప్రెసెంట్ వరల్డ్లో టెక్నాలజీ చాలా అడ్వాన్స్ అయిపోయింది. సో అలా అవ్వడం వల్ల ఏంటంటే మనకి టెక్నికల్ రోల్స్ మీద చాలా పొజిషన్స్ అనేవి క్రియేట్ అయ్యాయి, రోల్స్ అనేవి. సో అవన్నీ కూడా ఎవరైతే సిఎస్సి బ్రాంచ్ తీసుకొని చదువుతుంటారో వాళ్ళకి అక్కడ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతుంటాయి ఆ రోల్స్ ఫిల్ అవ్వడానికి. సో అందుకనే సిఎస్సి అనే బ్రాంచ్ అనేది రీసెంట్ ఇయర్స్లో చాలా బూమింగ్లో ఉంది. సో అందుకే ఈ బ్రాంచ్లో ఏంటంటే మనకి చాలా హై ప్యాకేజెస్ రావడం కానీ, చాలా ఓపెనింగ్స్ ఉండడం అవుతుంటాయి. అండ్ ఇఫ్ ఇది ఫ్యూచర్ స్కోప్, మనకి ఈ బ్రాంచ్లో చూసుకుంటే మనకి కొన్ని ఫీల్డ్స్ రీసెంట్గా ఎమర్జ్ అయ్యాయి. లైక్ ఏఐ కానీ, మిషన్ లెర్నింగ్ కానీ, డీప్ లెర్నింగ్, డేటా సైన్స్, ఇవన్నీ కూడా ఈ బ్రాంచ్ కిందే వస్తుంటాయి. ఫ్యూచర్లో ఏంటంటే ఈ ఫీల్డ్స్కి చాలా డిమాండ్ ఉంటుంది. సో ఈ బ్రాంచ్ ఎవరు తీసుకోవాలి? సో మీరు కోడింగ్ ఇష్టం అనుకుంటే, లేకపోతే టెక్నికల్గా ఏవైనా చేయాలనుకున్నా కూడా, లేదు నాకు ఒక వెబ్సైట్ బిల్డ్ చేయాలనిపిస్తుంది, లేకపోతే ఒక అప్లికేషన్ డెవలప్ చేయాలనిపిస్తుంది అనుకుంటే, దెన్ ఈ బ్రాంచ్ మీకోసమే. కళ్ళు మూసుకొని తీసుకోండి. అండ్ మీరు ఈ బ్రాంచ్లో మీరు ఫ్రీ టైం చూసుకుంటే మీకు మీడియంగా ఉంటుంది. అంటే రెగ్యులర్ అసైన్మెంట్స్ ఉంటుంటాయి, కోడింగ్ చేస్తూ ఉండాలి మీరు. సో మీడియంగా ఉంటుంది. సో మీరు మిగిలిన టైంలో మీ హాబీస్ ఏమైనా ఉంటే చూసుకోండి. అండ్ ఈ బ్రాంచ్ తీసుకుంటే మేము హైయర్ స్టడీస్ చేయడానికి వాట్ ఆర్ ది ఛాన్సెస్ వీ హ్యావ్. మీరు ఎంఎస్ చేయొచ్చు కంప్యూటర్ సైన్స్లో, ఎంటెక్ చేయొచ్చు, లేకపోతే ఎంబీఏ చేయొచ్చు. లేదంటే కొన్ని ఉంటాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్, గేట్ రాయొచ్చు, లేకపోతే జిఆర్ఈ కూడా రాయొచ్చు. సో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడం వల్ల మీకు డిఫరెంట్ ఆపర్చునిటీస్ అన్లాక్ అవుతాయి. సో నెక్స్ట్ బ్రాంచ్ చూసుకుందాం. సో మీలో ఎవరికైతే ఒక మంచి మైక్రోసాఫ్ట్ కానీ, గూగుల్ లాంటి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లో మంచి ఆఫీసెస్లో ఆ డెస్క్టాప్ వర్క్ ఉంటుందో వాళ్ళకి ఏంటంటే ఈ బ్రాంచ్ తీసుకోండి. అండ్ ఆల్సో ఈ బ్రాంచ్ ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ అలుమిని చూసుకుంటే మనకి బిల్ గేట్స్ అనమాట. ఆయన కూడా ఒక కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్, కాకపోతే ఆయన డ్రాప్ అవుట్ తీసుకున్నారు ఆయన స్టార్ట్అప్ ఐడియాని ఇంప్లిమెంట్ చేయడం కోసం. మన లిస్ట్లో నెక్స్ట్ బ్రాంచ్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. సో ఈ బ్రాంచ్ ఎవరు తీసుకుంటారంటే, నాకు ఐటీ జాబ్ కావాలి, అలాగే కోర్ కంపెనీలో జాబ్ కావాలి అంటే ఈ బ్రాంచ్ తీసుకుంటారు. అంటే ఇది ఎలా ఉంటుందంటే, మీకు ఈసీఈ అనేది సిఎస్సి బ్రాంచ్ ప్లస్ ఎలక్ట్రానిక్స్ బ్రాంచ్ రెండు మిక్స్ చేస్తే వచ్చేది మీకు ఈ బ్రాంచ్ అనమాట. సో ఈ బ్రాంచ్ గురించి చూద్దాం, అసలు ప్లేస్మెంట్స్ ఎట్లుంటాయి, ఫ్యూచర్ స్కోప్ ఉందా లేదా అనేది. సో ఈ బ్రాంచ్కి మనం ప్లేస్మెంట్స్ చూసుకుంటే 4 స్టార్ రేటింగ్ ఇవ్వచ్చు. ఎందుకంటే చాలామంది ఈసీఈ తీసుకున్న వాళ్ళు ఐటీ జాబ్స్ చేస్తున్నారు. అండ్ కొంతమంది ఏంటంటే కోర్ కంపెనీస్లో చేస్తున్నారు. అండ్ గుడ్ అని చెప్పుకోవచ్చు, మరి ఎక్సలెంట్ కాదు, గుడ్గా డీసెంట్గా ఉంటుంది ఈ బ్రాంచ్ తీసుకుంటే. ప్లేస్మెంట్స్ ఆపర్చునిటీస్ చెప్పాను కదా ఆల్రెడీ, కోర్ ప్లస్ ఐటీలో కూడా మీకు ఆపర్చునిటీస్ ఉంటాయి జాబ్ రావడానికి. అండ్ ఫ్యూచర్ స్కోప్ చూసుకుంటే మనకి చాలా స్కోప్ ఉంటుంది. బికాస్ మనకి రీసెంట్గా సెమీ కండక్టర్స్ డివైజెస్ చాలా నీడ్ ఉంది. సో అండ్ ఆల్సో విఎల్ఎస్ఐ కానీ, ఐఓటీ కానీ, రోబోటిక్స్ కానీ, ఇవన్నీ చాలా ఎక్స్పాండ్ అవుతున్న ఫీల్డ్స్ అనమాట. సో అందుకే ఈసీఈ అనేది చాలా డిమాండ్ ఉంటుంది. ఈవెన్ ఎంబెడెడ్ సిస్టమ్స్ కానీ ఇవన్నీ కూడా చాలా డిమాండ్ అవుతుంది. అండ్ ఇంట్రెస్ట్ లెవెల్ ఎవరు తీసుకోవాలంటే, మీకు ఎలక్ట్రానిక్స్ ఇంట్రెస్ట్ ఉంటే, సర్క్యూట్స్ అవన్నీ ఇంట్రెస్ట్ ఉందనుకుంటే మీరు ఈ బ్రాంచ్ తీసుకోండి. అండ్ మీకు ఒకవేళ ఐటీ జాబ్ కావాలి, అలాగే కోర్ కంపెనీ కావాలి, అప్పటికప్పుడు డిసైడ్ చేసుకోవాలనుకుంటే మీరు ఈ బ్రాంచ్ తీసుకోండి. అండ్ ఇఫ్ యూ సీ ఈ బ్రాంచ్ తీసుకుంటే మాకు హైయర్ స్టడీస్ చేయడానికి వాట్ ఆర్ ది ఛాన్సెస్. మీరు ఎంటెక్ చేయొచ్చు, ఎంఎస్ చేయొచ్చు ఈసీఈలో కానీ, ఎంబెడెడ్ సిస్టమ్స్లో కానీ, ఆర్ ఎల్స్ గేట్ ఎగ్జామ్ కూడా మీరు రాయొచ్చు. మీరు గేట్ రాయడం వల్ల ఏంటంటే మీకు
ఎంటెక్ కాకుండా మీకు పిఎస్యులో ఐ మీన్ పబ్లిక్ సర్వీస్ సెక్టర్లో మీకు జాబ్స్ కూడా వస్తుంటాయి. ఈ బ్రాంచ్లో ఫ్రీ టైం చూసుకుంటే మీకు మీడియం టు హై ఉంటుంది, ఎందుకంటే మీకు సిఎస్సి కన్నా కొంచెం ఎక్కువ టైం పడుతుంది. బికాస్ మీరు కంప్యూటర్ సైన్స్తో పాటు ఎలక్ట్రానిక్స్ అనే పార్ట్ కూడా మీరు చదువుకొని ఉండాలి. అందుకని మీకు కొంచెం ఫ్రీ టైం తగ్గుతుంది కంపేర్ టు సిఎస్సి. అండ్ ఈ బ్రాంచ్కి సంబంధించిన ఇంజనీర్ చూసుకుంటే మనకి పేటిఎం సిఇఓ అనమాట విజయ్ శేఖర్ శర్మ. నెక్స్ట్ బ్రాంచ్ చూసుకుంటే ఎక్కడైతే అమ్మాయిల కౌంట్ చాలా తక్కువ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఒకవేళ క్లాస్కి 50 మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటే అందులో 3 మెంబర్స్ మాత్రమే గర్ల్స్ ఉంటారు. సో అలాంటి బ్రాంచ్ మెకానికల్ ఇంజనీరింగ్ అనమాట. ఈ బ్రాంచ్లో మీరు మోటార్స్, మిషన్స్, డిజైన్ ఇలాంటి వాటి మీద ఎక్కువ చదువుకుంటూ ఉంటారు. అండ్ మీకు కాన్సెప్ట్ చూసుకుంటే థర్మోడైనమిక్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్ ఇవి ఉంటాయి అనమాట ఎక్కువ. అండ్ ప్లేస్మెంట్ చూసుకుంటే మీకు యావరేజ్ ఉంటుంది, అందుకే ఐ గివెన్ 2 స్టార్ రేటింగ్. అండ్ ఈ బ్రాంచ్ తీసుకున్న వాళ్ళు మోస్ట్లీ కోర్ కానీ గవర్నమెంట్ జాబ్స్లోనే ఉంటారనమాట. అండ్ ఫ్యూచర్ స్కోప్ చూసుకుంటే స్టేబుల్గా ఉంది, 3 స్టార్ రేటింగ్ అవ్వచ్చు, ఎందుకంటే డిజైన్, ఆటోమేషన్, మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఎప్పుడు నీడ్ కాబట్టి అవి ఫ్యూచర్ స్కోప్ కూడా పర్లేదు. అండ్ ఇంట్రెస్ట్ లెవెల్ ఎవరు తీసుకోవాలని చెప్పాను కదా, మిషన్స్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో అండ్ మోటార్స్ ఎలా వర్క్ అవుతాయి ఇలాంటి కాన్సెప్ట్స్ మీద ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఈ బ్రాంచ్ తీసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఫ్రీ టైం అనేది ఈ బ్రాంచ్లో మీడియంగానే ఉంటుంది. సో మీకు కొంచెం ప్రాక్టికల్ అండ్ థియరీ సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి. అండ్ హైయర్ స్టడీస్ చూసుకుంటే మీకు ఎంటెక్ చేయొచ్చు, గేట్ రాయొచ్చు, ఎంబీఏ కూడా చేసుకోవచ్చు. సో అదనమాట మెకానికల్ ఇంజనీరింగ్ గురించి. ఇప్పుడు నెక్స్ట్ బ్రాంచ్కి వెళ్దాం, ఏదైతే చాలా టఫెస్ట్ బ్రాంచ్ ఆఫ్ ది ఇంజనీరింగ్. సో ఇదనమాట ట్రిపుల్ ఈ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. సో మొత్తం బీటెక్లో వన్ ఆఫ్ ది టఫెస్ట్ బ్రాంచ్ ఏదంటే ట్రిపుల్ ఈ అని చెప్తారు ఎవరైనా కూడా. అండ్ ప్లేస్మెంట్ చూసుకుంటే మోడరేట్గా ఉంటుంది. ఇక్కడ మనం వీ కెన్ గివ్ 3 స్టార్ రేటింగ్, 2 స్టార్ ఉన్నాయి కానీ 3 స్టార్ రేటింగ్ అవ్వచ్చు. మనం మోడరేట్గా ఉంటే మీకు కోర్ సెక్టర్లోని ఎక్కువ ఏంటంటే మీకు ఈ బ్రాంచ్ తీసుకున్న వాళ్ళు గవర్నమెంట్ సెక్టర్లోకి వాళ్ళకి ట్రై చేస్తారు, బికాస్ దే హ్యావ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ దేర్. అండ్ ఇట్స్ ఇది ఫ్యూచర్ స్కోప్ స్టేబుల్గా ఉంటుంది. అండ్ పవర్ సిస్టమ్స్, స్మార్ట్ గ్రిడ్స్ వీటి మీద వర్క్ చేస్తూ ఉంటారు వీళ్ళు. అండ్ ఇంట్రెస్ట్ లెవెల్ చూసుకుంటే మీరు ఎవరికైతే పవర్ సిస్టమ్స్ అంటే చాలా ఇష్టమో, ఆ సర్క్యూట్స్ ఎలా వర్క్ అవుతాయి, కంట్రోల్ సిస్టమ్స్ అంటే ఏంటి, వీటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందనుకోండి మీరు ఈ బ్రాంచ్ తీసుకోండి. అండ్ గుర్తుపెట్టుకోండి ఇది చాలా టఫెస్ట్ బ్రాంచ్. అండ్ ఫ్రీ టైం చూసుకుంటే ఇది మీడియం కాదు, ఇది మిస్టేక్ ఉంది, ఇది హై అనమాట. సో మీకైతే ఫ్రీ టైం చాలా తక్కువ ఉంటుంది. సారీ ఫ్రీ టైం చాలా తక్కువ ఉంటుంది ఫ్రీ టైం అనేది. సో ఇఫ్ యూ సీ ది హైయర్ స్టడీస్ మీరు ఎంటెక్ చేయొచ్చు, గేట్ రాయొచ్చు, లేదంటే పిఎస్యూస్లో మీకు జాబ్స్ కూడా రావచ్చు గేట్ ద్వారా. సో ఇదన్నమాట అబౌట్ ది ట్రిపుల్ ఈ. అండ్ ఒకటి గుర్తుపెట్టుకో, ఈ బ్రాంచ్ కస్టమర్ తీసుకోవడం మానేయొద్దు, ఇంట్రెస్ట్ ఉంటే తీసుకో లేకపోతే లేదు. బట్ ఇది కూడా వన్ ఆఫ్ ది గుడ్ బ్రాంచ్. నార్మల్ చేసేద్దాం ఒకసారి, జస్ట్ మినిట్ అయిపోయింది. ఎస్. సో మనం నెక్స్ట్ బ్రాంచ్ చూసుకుందాం, దట్ ఈస్ సివిల్ ఇంజనీరింగ్. సో చాలా మంది వీళ్ళు ఏంటంటే ఇల్లులు కట్టుకునే వాళ్ళు అండ్ ఆల్సో బ్రిడ్జెస్ కట్టుకునే వాళ్ళు అంటుంటారు. బట్ నో ఆఫెన్స్, నేను చాలా రెస్పెక్ట్ ఇస్తాను వీళ్ళకి, ఎందుకంటే ఇది కూడా ఇంజనీరింగ్లో ఒక సబ్జెక్టే. నాకైతే సివిల్ ఇంజనీరింగ్ చాలా ఇంట్రెస్ట్, బట్ కొన్ని రీజన్స్ వల్ల వేరే బ్రాంచ్ తీసుకున్నాను. సో బట్ ఇఫ్ యూ సీ ది రియాలిటీ ఆఫ్ దిస్ బ్రాంచ్, ప్రెసెంట్ 2025లో అయితే దీన్ని ఒక డెడ్ బ్రాంచ్ అని కూడా అంటుంటారు. ఎందుకంటే సివిల్ ఇంజనీరింగ్కి పాస్ట్లో అయితే చాలా ఆపర్చునిటీస్ ఉండేవి అనమాట, జాబ్ ఆపర్చునిటీస్. బట్ ప్రెసెంట్ అంతగా లేవు. బట్ ఈ కంపెనీ ఈ బ్రాంచ్ చదివితే మనం టాప్ కంపెనీస్ లైక్ ఎల్ఎన్టీ కానీ, టాటా కానీ అలాంటి కంపెనీస్లో మనకి జాబ్స్ రావచ్చు. బట్ ఇఫ్ మీరు ఐఐటీస్, ఎన్ఐటీస్ ఆర్ బిట్స్ లాంటి టాప్ కాలేజ్లో గ్రాడ్యుయేట్ అయితే మీకు 6 to 7 lakhs per annum యాజ్ ఎ ఫ్రెషర్గా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్యాకేజ్ అనేది. ప్లేస్మెంట్స్ చూసుకుంటే మీకు మోడరేట్గా ఉంటుంది, బట్ లో అని చెప్పొచ్చు ప్రెసెంట్ అయితే మీకు. అండ్ మీకు మోస్ట్లీ గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబుల్ అవుతారు, రైల్వేస్కి అండ్ పిఎస్యూస్కి వెళ్ళొచ్చు. అండ్ కంపెనీస్ ప్రైవేట్ కంపెనీస్లో కూడా మీకు జాబ్స్ రావచ్చు. అండ్ ఫ్యూచర్ స్కోప్ చూసుకుంటే మీకు లొకేషన్ బేస్డ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇండియాలో తక్కువ ఉండొచ్చు, బట్ దుబాయ్లో ఎక్కువ ఉండొచ్చు. సో అలా లొకేషన్ బట్టి ఉంటుంది డిమాండ్, అది కన్స్ట్రక్షన్ డిమాండ్ ఎక్కడ ఉందని. ఇంట్రెస్ట్ లెవెల్ చూసుకుంటే మీకు కన్స్ట్రక్షన్ మీద, స్ట్రక్చరల్ డిజైన్ మీద, ఫౌండేషన్, రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలనుకుంటే వీటి మీద ఇంట్రెస్ట్ ఉంటే దెన్ ఈ బ్రాంచ్ మీకోసమే. అండ్ ఈ బ్రాంచ్ తీసుకున్న వాళ్ళకి కొంచెం ఫ్రీ టైం ఎక్కువ ఉంటుంది. అండ్ ఇవి సి ఫర్ ది హైయర్ స్టడీస్ ఆపర్చునిటీస్ మీరు ఎంటెక్ చేయొచ్చు అండ్ గేట్ ఎగ్జామ్ రాయొచ్చు, యూపీఎస్సీకి వెళ్ళొచ్చు ఆర్ ఎంబీఏ కూడా మీరు చేసుకోవచ్చు. అండ్ లెట్స్ సీ ది నెక్స్ట్ బ్రాంచ్, అదే మన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. దీనికి సిఎస్సి పెద్ద డిఫరెంట్ ఏమి ఉండదు అనమాట. సిఎస్సిలో సబ్ బ్రాంచ్ ఐటీ అనమాట. సో మీ సిఎస్సి చూసుకుంటే చాలా బ్రాంచెస్ ఉంటాయి. కొంతమంది ఏంటంటే వాళ్ళకి టాప్ కాలేజ్లో ఈ ఐటీ బ్రాంచ్ వచ్చినా సరే ఒక లో కాలేజ్లో సిఎస్సికి వెళ్తారు. సో మీకు బ్రాంచ్ విషయంలో చూసుకుంటే ఏం ఫరక్ పడదు. సో మీకు టాప్ కాలేజ్లో ఐటీ వస్తే కళ్ళు మూసుకొని తీసుకోండి, బికాస్ రెండు ఆల్మోస్ట్ ఈక్వల్. మీరు అది చేసినా ఇది చేసినా కూడా సేమ్ రోల్స్కే మీరు వెళ్తారు ఐటీ కంపెనీకి. లైక్ సాఫ్ట్వేర్ డెవలపర్ కానీ, వెబ్ డెవలపర్ కానీ, ప్రొడక్ట్ ఇంజనీర్ కానివ్వండి, డేటా అనలిస్ట్ కానివ్వండి, అవే రోల్స్ ఉంటాయి మీకు కూడా. సో ఏం ఫరక్ పడదు బ్రాంచ్ విషయంలో. బట్ టాప్ కాలేజ్లో ఐటీ వస్తే డోంట్ మిస్ ఇట్. అండ్ ప్లేస్మెంట్ చూసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది, సిమిలర్ టు సిఎస్సి ఆల్మోస్ట్. అండ్ ఫ్యూచర్ స్కోప్ చూసుకుంటే హై ఉంటుంది, బికాజ్ క్లౌడ్, డేటా అదంతా చాలా
నీడ్ కాబట్టి చాలా డిమాండ్ ఉంటుంది ఫ్యూచర్లోని. అండ్ ఎవరికైతే ఈ బ్రాంచ్ అంటే టెక్నికల్గా చాలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, వెబ్సైట్స్ బిల్డ్ చేద్దాం అనుకుంటే, లేకపోతే సాఫ్ట్వేర్ని సెక్యూర్ చేయాలి అనుకుంటే ఈ బ్రాంచ్ తీసుకోండి. అండ్ మీకు ఫ్రీ టైం చూసుకుంటే సిఎస్సి లాగే మీడియంగా ఉంటుంది. అండ్ ఇఫ్ సీ ద హైయర్ స్టడీస్ ఆపర్చునిటీస్, మీరు ఎంఎస్ చేయొచ్చు, ఎంటెక్ చేయొచ్చు, గేట్ ఎగ్జామ్ రాయొచ్చు, ఆల్సో జిఆర్ఈ ఎగ్జామ్ కూడా రాయొచ్చు. మనం నెక్స్ట్ బ్రాంచ్కి వెళ్దాం. కెమికల్ ఇంజనీరింగ్. ఒకటే విషయం చెప్తాను, ఎవరికైతే మీ 12th క్లాస్లో కెమిస్ట్రీ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉందో, ఆ రియాక్షన్స్ అవన్నీ చాలా ఇంట్రెస్ట్ ఉందో, మీరు ఈ బ్రాంచ్ తీసుకోండి. బికాస్ కెమికల్ ఇంజనీరింగ్ అనేది చాలా ప్రిఫర్ చేయరు. బట్ ఎవరికైతే నిజంగానే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ కెమికల్స్ అవన్నీ కూడా రియాక్షన్స్ ప్రాక్టికల్గా చేయడం, వాళ్ళు ఈ బ్రాంచ్ తీసుకోండి. అండ్ ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం ఈ బ్రాంచ్కి మనం ప్లేస్మెంట్స్ చూసుకుంటే మీకు కొన్ని రోల్స్ ఉంటాయి అన్నమాట. కొన్ని రోల్స్కి మీకు లో పేమెంట్ చేస్తారు, కొన్ని రోల్స్కి హై పేమెంట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కెమికల్ ఇంజనీర్ అయితే మీరు అప్పుడప్పుడు కూడా ఓషన్స్ దగ్గర వర్క్ చేయాలి. సో అలాంటి రోల్స్ రిస్క్ ఉంటుంది కాబట్టి మీకు హై పేమెంట్ ఉంటుంది. సో అది మీ బట్టి ఉంటుంది, మీ ప్రిఫరెన్స్ బట్టి ఉంటుంది. మీకు పేమెంట్ మెయిన్ ప్రిఫరెన్సా, లేకపోతే మీరు చేసే రోల్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారా అనేది. స్కోప్ చూసుకుంటే మీకు సెక్టర్ బట్టి ఉంటుంది. ఇది మీకు ఫార్మాకి ఒకలా ఉంటుంది, ఆయిల్ కంపెనీస్ ఒకలా ఉంటుంది. అండ్ ఇంట్రెస్ట్ లెవెల్ చూసుకుంటే చెప్పా ఆల్రెడీ, మీకు ఎవరికైతే కెమిస్ట్రీ అంటే చాలా ఇష్టం ఉందో అండ్ ఆ రియాక్షన్స్ ఎలా అవుతున్నాయి చాలా ఎంతూసియాస్టిక్గా ఉన్నారో వాళ్ళకి బ్రాంచ్ చాలా బాగుంటుంది అనమాట. ఫ్రీ టైం చూసుకుంటే మీకు మీడియంగా ఉంటుంది. అండ్ మీకు ఇఫ్ యూ సీ ది హైయర్ స్టడీస్, ఎంటెక్ చేయొచ్చు, ఎంఎస్ చేయొచ్చు, అండ్ చాలా రీసెర్చ్ రోల్స్ ఉంటాయి మీకు ఫ్యూచర్లోని. నెక్స్ట్ బ్రాంచ్ అండ్ అవర్ లాస్ట్ బ్రాంచ్కి వెళ్ళిపోతే దట్ ఈస్ ఏఐ అండ్ డేటా సైన్స్ అనమాట, ఆర్ ఏఐఎంఎల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్. అండ్ నన్ను అడిగితే నేనేం ప్రిఫర్ చేస్తానంటే సిఎస్సి విత్ ఎనీ స్పెషలైజేషన్ తీసుకోండి. బికాజ్ ఓన్లీ ఇలా సెపరేట్గా తీసుకోవడం వల్ల ఫ్యూచర్లో ఏం ప్రాబ్లం అవ్వచ్చు హైయర్ స్టడీస్కి వెళ్ళాలనుకున్నప్పుడు. అందుకనే ఓన్లీ సిఎస్సి విత్ ఎనీ బ్రాంచ్ తీసుకోండి. ప్లేస్మెంట్ చూసుకుంటే ఆబ్వియస్లీ చాలా ఎక్కువ ఉంటుంది. బికాస్ ఇవి రీసెంట్గా ఎమర్జెంట్ టెక్నాలజీస్ అనమాట, చాలా డిమాండ్ ఉంటుంది ఫ్యూచర్లోని. అండ్ ఫ్యూచర్ స్కోప్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. బికాస్ ఏఐఎంఎల్ అనేది ఫ్యూచర్ అనమాట. ఇంకా ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకుంటే వీ హ్యావ్ టెస్లా కార్స్, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ అనమాట. దే యూజ్ మిషన్ లెర్నింగ్ అండ్ ఏఐ. సో అలాగా వీ హ్యావ్ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ ఇన్ దిస్ బ్రాంచ్ అనమాట. ఇంట్రెస్ట్ ఎవరికంటే చెప్పాను కదా, ఎవరైతే మిషన్ని లెర్న్ చేయాలి అండ్ ఆల్సో సిస్టమ్స్ మీద వర్క్ అదంతా ఇంట్రెస్ట్ ఉంటుందో, డేటా మీద ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు ఈ బ్రాంచ్ తీసుకోవచ్చు. అండ్ ఫ్రీ టైం చూసుకుంటే మీడియంగా ఉంటుంది, హై కాదు, మీడియం, లో టు మీడియం అనమాట. ఫ్రీ టైం అనేది లో టు మీడియం ఉంటుంది మీకు ఫ్రీ టైం అనేది. అండ్ మీకు ఇక్కడ ఏంటంటే ఎక్కువ మ్యాథ్స్ అనేది చాలా బాగా రావాలి. ఒకవేళ మీరు 12th క్లాస్లో మీరు మ్యాథ్స్లో బాగా చేస్తున్నారు అనుకుంటే మీరు ఈ బ్రాంచ్ తీసుకోండి. అండ్ ఇఫ్ యూ సీ ది ఆపర్చునిటీస్ ఫర్ హైయర్ స్టడీస్, మీరు ఎంఎస్ చేయొచ్చు ఇన్ ఏఐఎంఎల్ అండ్ ఎంటెక్ చేయొచ్చు, ఆర్ ఎనీ రీసెర్చ్ బేస్డ్ చేయొచ్చు అనమాట. బ్రో, మీకు ఇప్పుడు బ్రాంచ్ సెలక్షన్ మీద ఫుల్ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఎప్పుడు కూడా ఈ పర్టికులర్ బ్రాంచ్లో జాయిన్ అయితే అదైపోతుంది ఇదైపోతుంది అని కాకుండా మీ ఇంట్రెస్ట్ చూడండి. మీ ఇంట్రెస్ట్ ఎక్కడైతే లై అవుతుందో ఆ బ్రాంచ్లో సెలెక్ట్ చేసుకోండి. సో వీడియో నచ్చితే లైక్ చేసి ఆల్సో సబ్స్క్రైబ్ కూడా చేసుకో. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ చాలా వస్తుంటాయి. అలాగే నీ ఫ్రెండ్స్ కూడా ఏ బ్రాంచ్ తీసుకోవాలో తెలియ కన్ఫ్యూజ్ అవుతుంటే వెంటనే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయ, వాళ్ళకి క్లారిటీ వస్తుంది. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఇంజనీరింగ్ జర్నీ.